హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 38. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్కీ, వద్దు విక్కీ, ఆ విధవ అసలే మంచివాడు కాదు. ఇప్పుడు అనవసరంగా గొడవలు, వెళ్ళిపోదాం అంటూ తన చెయ్యి వెనక్కి లాగుతోంది శ్రద్ధ. ఏంటి చిన్ని, నువ్వు మరీ ఇంత పిరికితనమా? వాడికి నువ్వు భయపడడం ఏమిటి? ఎన్ని రోజులు ఇలా భయపడుతూ ఉంటావు? రా అంటూ గట్టిగా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు వెంకట్. బామ్మ, నువ్వైనా చెప్పు, మనం వెళ్ళొద్దు అంటోంది చిన్ని కంగారు పడుతూ. అమ్మడు, ఏమీ కాదు, ఆడదంటే అబల కాదు అని ప్రూఫ్ చేయాలి చిన్ని మనం. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా చేతి కర్ర అటూ ఇటూ తిప్పుతున్న అలివేలు వైపు నోరు తెరుచుకుని చూస్తోంది చిన్ని. సరిపోయారు ఇద్దరు. ఇప్పుడు చిన్న సైజ్ ఫైటింగ్ చేస్తారా ఏమిటి? మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ముందుకు నడుస్తోంది చిన్ని. కాఫీ షాప్లోకి వెళ్ళి అంతా పరీక్షగా చూశారు. ఎవ్వరివి తెలిసిన మొహాలు లేవక్కడ. చిన్ని, నీకు వచ్చిన నెంబర్కి కాల్ చేయి అన్నాడు వెంకట్. అంటూ శ్రద్ధ తన ఫోన్ తీసుకుని ఆ నెంబర్కి డయల్ చేసింది. అమ్మో, రింగ్ అవుతోంది విక్కీ అని భయపడుతూ వెంకట్కి ఆ ఫోన్ ఇచ్చేసింది. ఏయ్, ఎందుకే అంత కంగారు? నీకు అర్జెంటుగా ఈ పిరికితనం పోగొట్టాలి చిన్ని అంటూ ఫోన్ తీసుకున్నాడు. 2 సార్లు రింగ్ అయ్యిందో లేదో వెంటనే కాల్ కట్ చేశారు అవతల పక్క వాళ్ళు. నీ అబ్బా, కాల్ కట్ చేస్తావా? ఎవడ్రా నువ్వు అని అనుకుంటూ మళ్ళీ కాల్ ట్రై చేశాడు వెంకట్. మళ్ళీ కాల్ కట్ చేస్తున్నారు. చిన్ని, వాడెవడో కానీ ఇక్కడే ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. రింగ్ అవ్వగానే కాల్ కట్ చేస్తున్నాడు అంటూ ఆ కాఫీ షాప్లో ఫోన్ యూస్ చేస్తున్న వాళ్ళందరినీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు వెంకట్. మళ్ళీ కాల్ ట్రై చేశాడు. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మని అమ్మ, వీడెవడో కానీ నీతో పాటు మేము కూడా రావడం చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. అయినా వీడిని వదిలేదే లేదు అంటూ ట్రూకాలర్ యాప్ ఇన్స్టాల్ చేసి ఆ నెంబర్ సెర్చ్ చేసి ఎవరిదో తెలుసుకుందామని ట్రై చేస్తున్నాడు వెంకట్. ఏం చేస్తున్నావు విక్కీ అడిగింది చిన్ని. చిన్ని, వాడెవడో నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. అంత ఈజీగా వాడిని వదలకూడదు. ట్రూకాలర్ యాప్లో వాడి పేరు, డీటెయిల్స్ దొరుకుతాయేమో అని చూస్తున్నాను. మరేమైనా తెలిసిందా? లేదు చిన్ని, నార్మల్గా అయితే ఈజీగా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కానీ వీడెవడో ముదురు క్యాండిడేట్లా ఉన్నాడు. ప్రూఫ్లెస్ సిమ్ తీసుకున్నట్లున్నాడు. కానీ విక్కీ అలా ఇవ్వరు కదా? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా డబ్బుకి లోకం దాసోహం అంటుంది కదా. డబ్బు చేతిలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. ఇలాంటి ప్రూఫ్లెస్ సిమ్ తీసుకోవడం చాలా చిన్న విషయం అంటూ ఆ చుట్టుపక్కల పరిసరాలను మరొక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆ కాఫీ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్, ఈ షాప్కి సీసీటీవీ రివ్యూ ఉందా అడిగాడు. సారీ సార్, ఇంకా సీసీటీవీ ఫుటేజ్ పెట్టలేదు. న్యూ కాఫీ షాప్ నవ్వుతూ అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ అంటూ అక్కడి నుంచి చిన్నీని తీసుకుని బయటికి వచ్చేశారు. ఏంట్రా, ఎక్కడ ఉన్నాడు ఆ దరిద్రుడు చుట్టూ చూస్తూ అంటోంది అలివేలు. లేడు నానమ్మ, వాడు పారిపోయాడు. అవునా? వాడు నన్ను చూసేశాడేమోరా, అందుకనే భయపడి పారిపోయి ఉంటాడు. అబ్బో, అప్పటికి నువ్వు పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయివి. వంగిపోయిన నడుము, చేతికర్ర, కళ్ళజోడు, బోసినోరు. నిన్ను చూసి వాడు పారిపోయాడా? నవ్వుతూ అన్నాడు వెంకట్. నోరు ముయ్యరా బడవ. నువ్వు చెప్పినవన్నీ వయసు ప్రభావం వల్ల వచ్చాయి కానీ ఇంకా ఒంట్లో ఓపిక అలాగే ఉంది. ఈజీగా నలుగురికి బుద్ధి చెప్పగలను నా చేతికర్రతో. ఏమనుకుంటున్నావురా అంటూ ఉక్రోషంగా అంది అలివేలు. అవును, ఇది మాత్రం నిజం విక్కీ. నేను చూశాను నానమ్మగారిని. ఒకసారి మన ఇంటి మీదకి రౌడీలు వచ్చినప్పుడు చేతికర్రతో భలే కొట్టారు. యు ఆర్ గ్రేట్ బామ్మగారు. విక్కీ అలాగే అంటూ ఉంటాడు మిమ్మల్ని. మీరు పట్టించుకోవద్దు అంది చిన్ని. నా మనవరాలు బంగారం. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు వీడికి. మళ్ళీ రోజు నన్ను చూస్తూనే ఉంటాడు. అబ్బా,
నానమ్మ ఏదో సరదాకి అన్నాను. చిన్ని చెప్పినట్లు యు ఆర్ అమేజింగ్ పర్సన్ చాలా అంటూ కాంప్లిమెంట్ ఇస్తూ నవ్వాడు వెంకట్. పోరా, నువ్వు ఒప్పుకునేదేమిటి? నా గురించి నాకు తెలీదు. నువ్వు రా అమ్మాయి అంటూ చిన్నికి విక్కీకి మధ్యలో నడుస్తూ వాళ్ళిద్దరిని దగ్గర కానివ్వకుండా జాగ్రత్త పడుతూ చిన్ని చెయ్యి పట్టుకుని ముందుగా నడుస్తోంది అలివేలు. కొంచెం వంగుని నడుస్తున్న అలివేలు, చక్కగా కుందనపు బొమ్మలాగా ఉన్న చిన్ని ఇద్దరు పక్కపక్కనే చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటే వాళ్ళ వెనకాలే చిన్నీని చూస్తూ నడుస్తున్న విక్కీ, వెనక్కి వెనక్కి చూస్తూ నవ్వుతున్న చిన్ని. చిన్నీని అలివేలుని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి తాను ఆఫీస్కి బయలుదేరాడు వెంకట్. వెళ్తూ వెళ్తూ చిన్ని, అమ్మతో ఏదో ఒకటి చెప్పి ఫోన్ నీ దగ్గర ఉంచుకో ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగాడు. అలాగే అంటూ తల ఊపింది చిన్ని. వెరీ గుడ్ అంటూ వెంకట్ బయలుదేరాడు. ఆఫీస్కి వెళ్ళగానే పెండింగ్ వర్క్ అంతా స్టడీ చేయడం మొదలుపెట్టాడు. స్టాఫ్ అందరూ అలర్ట్గా వర్క్ చేస్తున్నారు. వెంకట్ పిఏ నారాయణకి మాత్రం వెంకట్ని చూస్తుంటే విపరీతమైన అసూయగా అనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఇదే ఆఫీస్లో ఇక్కడే ఇలాగే వర్క్ చేస్తూ ఉండిపోయాను. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు నా జీవితం ఇక్కడితోనే అయిపోయింది. కానీ ఈ వెంకట్ ఇలా వచ్చాడో లేదో అలా సీఈఓ అయిపోయాడు, అదృష్టవంతుడు అని చెప్పలేనంత అసూయతో రగిలిపోతున్నాడు. అత్తయ్య, నాకు పెండింగ్ వర్క్ ఉంది. మా ఫ్రెండ్ నాకు వాట్సాప్ చేస్తాను అని చెప్పింది. ఫోన్ కావాలి, తీసుకోనా? గదిలో కూర్చుని వర్క్ చేసుకుంటాను. చాలా రిక్వెస్ట్గా పర్మిషన్ కోసం అడిగింది చిన్ని. అలాగే రాసుకో చిన్ని. నేను నీ ఫోన్ తీసేసుకుని నీ ఫ్రీడమ్ని లాగేసుకోవాలని అనుకోవట్లేదు చిన్ని. కానీ నువ్వు విక్కీ లిమిట్స్ క్రాస్ చేస్తే అందరిలో చిన్నతనంగా ఉంటుందన్న భయంతో నీ మంచికే దూరంగా పెట్టాను. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నీ జాగ్రత్త నువ్వు చూసుకుంటే నేను ఇలా చేసేదాన్ని కాదు. మరి నువ్వు జాగ్రత్తగా ఉంటావా? వాడు ఎలాంటి మెసేజ్ చేసినా కూడా చిన్ని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అమల. ఉంటానత్తయ్యా, ఐ ప్రామిస్ యూ నమ్మకంగా అంది చిన్ని. సరే అయితే వెళ్ళి వర్క్ చేసుకో. మీకు హెల్ప్ చేయాలా? మీరు ఒక్కరే అన్ని పనులు చేస్తున్నారు కదా. దాదాపు మన ఇంట్లో 15 మంది దాకా ఉన్నాము. నేను కూడా వెళ్ళిపోతే మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? చిన్ని మాటలకు అమల నవ్వుతూ, చిన్ని, నువ్వు చిన్న పిల్లవి, నీకు ఇంకా ఏ పనులు రావు. నీకు చెప్పి చేయించుకోవడం కంటే నేను చేసుకుంటే నాకు చాలా ఈజీగా ఉంటుంది. అయినా నాకు ఇలా చేయడం అలవాటే. మా ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నువ్వు వెళ్ళి చదువుకో. కాఫీ తాగుతావా? వద్దత్తయ్యా, ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి. చిన్నగా అయినా సరే నాకు వచ్చింది చేస్తాను. నువ్వు ఆ మాట అడిగావు, అది చాలు. వెళ్ళి చదువుకో అంటూ చిన్ని భుజం చిన్నగా తట్టి అంది అమల. అలివేలు ఒక గుండరాయి తీసుకుని టకా టకా కొడుతూ శబ్దం చేస్తుంటే అటుగా వెళ్ళి చూసింది చిన్ని. ఒక పప్పు చెక్క పేపర్లో పెట్టి మెత్తటి పౌడర్ లాగా కొట్టుకుంటోంది. అమ్మమ్మ, ఏం చేస్తున్నావు? అయోమయంగా చూస్తూ అడిగింది. పళ్ళు సెట్టు పోయింది కదా, ఏం తినలేకపోతున్నాను. నాలుక రుచుల కోసం తప్పిస్తోంది. ఏం తినాలన్నా పళ్ళు లేక నా వల్ల కావట్లేదమ్మడు. అందులోనూ ఈ వేరుశెనగ గుండ్ల చెక్క చూస్తే నోట్లో నీళ్ళు ఊరతాయి నాకు. అందుకనే కొట్టుకుని తింటున్నాను బోసి నోటితో నవ్వుతూ అంటోంది అలివేలు. అలివేలు తిప్పలు చూసి ఆలోచిస్తూ నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది చిన్ని. లంచ్ బ్రేక్ రావడంతో వెంకట్ చిన్ని ఫోన్కి మెసేజ్ చేద్దామని ఆలోచిస్తున్నాడు. చిన్ని అమ్మని అడిగి ఫోన్ తీసుకుందా లేదా? ఇప్పుడు నేను మెసేజ్ చేస్తే చిన్ని రిప్లై ఇస్తుందా? అమ్మ రిప్లై ఇస్తుందా? ఫోన్ తీసుకోగానే నాకు మెసేజ్ చేసి సిగ్నల్ ఇవ్వచ్చు కదా, ఎలా తెలుస్తుంది నాకు అనుకుంటూ ఒక డాట్ మెసేజ్ పంపించాడు వెంకట్. ఫోన్ నోటిఫికేషన్ రాగానే వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది చిన్ని. ఏంటి విక్కీ డాట్ పెట్టావు? ఆ మెసేజ్ చూడగానే వెంకట్ పెదవుల మీద చిరునవ్వు. అమ్మ నా డార్లింగో, నీ దగ్గరే ఉందన్నమాట ఫోన్ అనుకుంటూ, మార్నింగ్ నువ్వు నడుస్తుంటే నీ నడుం బాగుంది. దిష్టి చుక్క పెట్టాలనిపించింది, కానీ నిన్ను టచ్ చెయ్యలేను కదా. అందుకనే నా ఫీలింగ్ నీకు చెప్పడానికి అలా డాట్ పెట్టాను. ఓయ్, ఏంట్రా ఆ మాటలు?
కొట్టేస్తాను రోయ్. కన్ఫర్మ్గా కొట్టుకుందామే ముద్దులతో. ఏంటి సార్ ఆఫీస్లో ఇంత రొమాంటిక్ మూడ్లో ఉన్నారు? ఐఎమ్ ఆల్వేజ్ మూడ్. ఆ మెసేజ్ చూసి చిన్ని పెదవులు విచ్చుకుంటున్నాయి, బుగ్గలు ఎర్రబడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలా ఉన్నావో అలా ఒక ఫోటో తీసి పెట్టవా, చూస్తాను. విక్కీ అడగగానే సెల్ఫీ తీసుకుని పంపించింది చిన్ని. అబ్బబ్బబ్బబ్బా, ఏమైనా ఉన్నావా? హుష్, కానీ టచ్ చేయడానికి పర్మిషన్ లేదు. చాలా కష్టంగా ఉందే. కొన్ని రోజులు కష్టంగా ఉన్నా మనకంటూ ఒకరోజు వస్తుందిలే విక్కీ, వెయిట్ చేయి. కదా, నేను ఆ రోజు కోసం పిచ్చగా వెయిట్ చేస్తున్నాను. నాకు అర్థమవుతున్నాయి నీ ఫీలింగ్స్. అవునా, గుడ్. అయితే మరి ప్రిపేర్గా ఉన్నావా? ఏమో, కొంచెం భయంగా కూడా అనిపిస్తోంది. అవునా, నీ భయం నేను పోగొడతానులే. రోజు ఫోన్లో కొంచెం రొమాంటిక్ చాటింగ్ చేద్దాము. ఆ రోజుకి ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా? అంత లేదు బేబీ, నేను వర్క్ కంప్లీట్ చేసి అత్తయ్యకి ఫోన్ తిరిగి ఇచ్చేస్తాను. నువ్వేదైనా మాట్లాడాలి అంటే ఈ 2 అవర్స్లో మాట్లాడు, ఓకేనా? ఇది మరీ దారుణం చిన్ని. 2 అవర్స్లో ఏం మాట్లాడుకుంటామే? నాకైతే ఈ రూల్ నచ్చలేదు. మా అమ్మ ఎప్పుడు ఇలా ప్రవర్తించదు. ఏంటో కొత్తగా ప్రవర్తిస్తోంది. ఓయ్, మా అత్తయ్యని ఏమన్నా అన్నావంటే నేను అస్సలు ఊరుకోను. నీలాంటి అల్లరి పిల్లాడు కొడుకుగా వస్తే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? ఏం చేసినా మనిద్దరి కోసమే కదా. ఓసిని, పెళ్ళయ్యి పట్టుమని వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే అత్తయ్య గారికి సపోర్టా? హా మరి, మా అత్తయ్య నాకు అమ్మలాగా. అవునా? సారీ బేబీ, మీ అత్తయ్యని నేను ఏమీ అనను. బట్ ఈరోజు మాత్రం ఎలాగైనా నిన్ను ముద్దు పెట్టుకుంటానే. అంత సీన్ లేదు. నువ్వు పిచ్చి వేషాలు వెయ్యొద్దు. నీతో నేను లిమిట్స్లో మాట్లాడతానని, లిమిట్స్ క్రాస్ చేయను అని అత్తయ్యకి ప్రామిస్ చేశాను. నువ్వు నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసినా సరే ఈసారి మాత్రం గట్టిగా అరిచి అత్తయ్యతో చెప్పేస్తాను. ఓసేయ్ రాక్షసి, ఇది పాపం తెలుసా? అయినా ఎందుకు ప్రామిస్ చేశావు? అలా చెప్తేనే అత్తయ్య ఫోన్ ఇచ్చింది. లేకపోతే నీ మాటలకు నేను మెల్ట్ అయిపోయి నువ్వేం చెప్తే అది వింటూ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తూ నీ మాయలో పడిపోతున్నాను కదా. సో ఫైనలీ నన్ను మాయలోడిని చేశావు. మాయలోడిని చెయ్యడం ఏమిటి, ఆల్రెడీ నువ్వు అదే. ఏయ్ దొంగ, కొడతానే నిన్ను. అంత సీన్ లేదు గజ్జి దొంగ. మధ్యలో మా పోలీస్ అత్తయ్య నిలబడిపోతుంది. అయినా కూడా ఎస్కేప్ అయ్యి నువ్వు నా దగ్గరికి రావడానికి ట్రై చేస్తే నీ తాట తీస్తుంది. రాక్షసి, పెద్ద కంత్రి దానివే నువ్వు. కొంచెం కోపంగా మాట్లాడుతున్నాడు వెంకట్. వెంకట్ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అని ముసిముసిగా నవ్వుతోంది చిన్ని. చిన్ని, ఇది టూ మచ్. ఎందుకే నన్ను ఇలా ఏడిపిస్తావు? నేనేం చేశాను? లిమిట్స్ క్రాస్ చేయను అన్నాను, అంతే కదా. ముద్దు పెట్టుకుంటే లిమిట్స్ క్రాస్ చేసినట్టు కాదే. ఒకే ఒక్క ముద్దు ప్లీజ్ చిన్ని. నాకు ఇవ్వాలనే ఉంది, కానీ అత్తయ్య అంతలాగా చెప్పిన తర్వాత మనం లిమిట్స్ క్రాస్ చేయడం తప్పు విక్కీ. నీ ఎంకమ్మ మళ్ళీ అదే మాట. ముద్దు పెట్టుకుంటే లిమిట్స్ క్రాస్ చేసినట్టు కాదు అని అంటున్నాను కదా. అయినా ఎందుకంత తొందర? 4 days ఆగమని అంటున్నారు కదా. నేనిప్పుడు ఏం చేశానే ఆగకుండా? నిన్ను ఏ విషయంలో అయినా ఫోర్స్ చేశానా? సర్లే, నీకు అంత ఇష్టం లేనప్పుడు నేనెందుకు అన్నిసార్లు అడగాలి? బాయ్. విక్కీ, విక్కీ కోపం వచ్చిందా? నాకు కోపం వస్తే మాత్రం నువ్వేమైనా కూల్ చేస్తావా ఏమిటి? నా ఫీలింగ్స్తో నీకేమీ పని లేదు కదా. ఏంట్రా అంత కోపం ఎందుకు? కోపం లేదు కానీ ఉంటాను. ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. నీకు కూడా పెండింగ్ వర్క్ ఉంది కదా, కంప్లీట్ చేసుకో. మీ అత్తగారు చెప్పిన మాటలు వింటూ జాగ్రత్తగా ఉండు. ఖచ్చితంగా నీకు కోపం వచ్చింది, నాకు తెలిసిపోతోంది. అవునే, వచ్చింది. అయితే ఏమిటి? ఇప్పుడేంటి విక్కీ, ముద్దు ఇవ్వాలి అంతే కదా? అవసరం లేదు. నీకు ఇష్టం లేకపోతే నాకేమీ ఇవ్వక్కర్లేదు. ఒరేయ్, పిచ్చి పట్టిందా? నాకు ఇష్టం లేదని నేనెప్పుడు అన్నాను? అయినా ఆడపిల్లలాగా అలుగుతున్నావేమిటి? చిన్ని, నీతో ఆర్గ్యూ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక్క ముద్దు పెట్టుకోవాలని ఆశగా అనిపించింది,
అడిగాను. ఇవ్వను అని అంత డైరెక్ట్గా చెప్పేశాక కూడా అదే డిస్కషన్ ఎందుకు? వదిలేయ్. ప్లీజ్ విక్కీ, నా మీద కోపం తెచ్చుకోవద్దు. నువ్వు అలా మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది. సరే, ఇస్తాను. చిన్ని, నువ్వు బాధపడుతూ నాకేమీ ఇవ్వద్దు. నీకు ఇష్టమైనప్పుడే ఇవ్వు. వెయిట్ చేస్తానులే. నువ్వన్నది కూడా నిజమే కదా. అయితే నా మీద కోపం లేదా? నీ మీద ఎందుకు కోపం? అస్సలు లేదు. విక్కీ, నువ్వు ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నేనే రూల్స్ బ్రేక్ చేస్తానేమో అనిపిస్తుంది. అవునా? నీ అంతట నువ్వు బ్రేక్ చేస్తే మాత్రం నేను వద్దనను. నీకు కోఆపరేట్ చేస్తాను. చూద్దాంలే. నాకు నువ్వు అంత ముద్దు వస్తే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే ఏంటే, ఇప్పుడు నీకు నేను ముద్దు రావట్లేదా? వస్తున్నావనుకో, బట్ కొంచెం నా ఫీలింగ్స్ని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇంట్లో అంతమంది ఉన్నారు కదా, మీ బాబయ్య వాళ్ళ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, అమ్మమ్మ గారు. పైగా వాళ్ళందరూ మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు విక్కీ. కొత్తగా పెళ్ళయింది కదా. నిజమేనే, కొంచెం ఫ్రీడమ్ వస్తే బాగుంటుంది మనిద్దరికీ కదా విక్కీ. నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వు నీ ఫీలింగ్స్ గురించి బయటికి చెప్తున్నావు, నేను చెప్పట్లేదు. అంతే తేడా విక్కీ మనిద్దరికీ. చిన్ని, మరి నీకు అన్ని ఫీలింగ్స్ ఉంటే ఒక ముద్దు పెట్టుకుందామే. ట్రై చేద్దాం, బట్ చాలా జాగ్రత్తగా. ముఖ్యంగా మన ఇంట్లో సిబిసిఐడి ఆఫీసర్ మీ అమ్మగారు ఇంకొక్కసారి మనల్నిద్దరినీ అలా చూస్తే బాబోయ్, అప్పుడు ఆ సిచ్యువేషన్ నేను అస్సలు ఫేస్ చేయలేను. చాలా భయంగా అనిపిస్తుంది. కంగారు పడకు, ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. అంటే నిజంగా నైట్ నన్ను ముద్దు పెట్టుకుంటావా విక్కీ? పెట్టుకోవాలనే ఉంది, బట్ నువ్వు కోఆపరేట్ చేస్తేనే. అరిచి గీ పెట్టావంటే అడ్డంగా బుక్ అయిపోతాను. అరవకే ప్లీజ్. విక్కీ మాటలు వింటూ సిగ్గుతో నవ్వుతూ, అలాగే అరవను అంది చిన్ని. థ్యాంక్స్ చిన్ని. నీకు ఓకే కదా? చూద్దాం విక్కీ, సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేద్దాము. ఓకే, ఫోన్ నీ దగ్గరే ఉంచుకో. 1 అవర్లో కుదిరితే కాల్ చేస్తాను. ఇప్పుడు మీటింగ్కి అటెండ్ అవ్వాలి. బాయ్ చిన్ని. ఓకే ఓకే, బాయ్ విక్కీ. విక్కీ తనతో మాట్లాడిన మాటలు, చేసిన మెసేజ్లు అన్నీ ఒక్కసారి స్క్రోలింగ్ చేసి చూసి చదువుకుని తనలో తానే నవ్వుకుంటోంది చిన్ని. అప్పుడే చిన్ని ఫోన్కి ఒక మెసేజ్. నీకు నేను హెల్ప్ చేద్దామని సింగిల్గా కాఫీ షాప్కి రమ్మని చెప్పి తప్పు చేశాను. నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటున్నాను, బట్ నీకు తెలుసుకోవాలని లేదు. ఇట్స్ ఓకే, ఇంకొక్కసారి నిన్ను మీట్ అవ్వడానికి ట్రై చెయ్యను అని మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే చిన్నీకి కంగారుగా అనిపించింది. ఎవరు ఈ మెసేజ్ చేస్తుంది? దిలీప్ కాదు కదా? వాడే, ఈడియట్. అసలు ఈ నెంబర్ వాడికి ఎలా తెలుసు? కొంచెం కంగారుగా అనిపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. 1 అవర్ ఆగిన తర్వాత ఫోన్ ఆన్ చేసింది. అప్పటికే చాలా మెసేజ్లు వచ్చాయి. ప్లీజ్ నాతో ఒక్కసారి మాట్లాడండి. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకని? మీరు నాతో మాట్లాడడానికి భయపడుతున్నారా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా? లేక నెట్ ఆఫ్ చేశారా? నేను మీ మంచి కోరుకుంటున్నాను. నా నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నన్ను నమ్మండి. ఇలా చాలా మెసేజ్లు వచ్చాయి. ఆ మెసేజ్ చూసి ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉండిపోయింది చిన్ని. అసలు ఎవరు మీరు? నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సింగిల్గా కలవాలని ఎందుకు అనుకుంటున్నారు అని చిన్ని ఆలోచిస్తూ ఉండగానే మరొక మెసేజ్ వచ్చింది. చూడు, నువ్వు నన్ను కలవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నిజంగా నీకు నేను నీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని మాత్రమే కలవమంటున్నాను. నేను ఎవరో మీ హస్బెండ్కి తెలుసు. నిన్ను సింగిల్గా కలుస్తాను అంటే అతను అస్సలు ఊరుకోడు. అందుకనే నిన్ను సెపరేట్గా సింగిల్గా రమ్మని చెప్పాను. బట్ నువ్వే ఇంట్రెస్ట్ చూపించినప్పుడు నాకెందుకు? నీ లైఫ్ నీ ఇష్టం అని లాంగ్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదువుతుంటే చిన్నీకి క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఏమిటసలు? ఎవరు నాతో మాట్లాడాలని అనుకుంటున్నారు? నా లైఫ్లో నాకు తెలియని విషయం ఏముంటుంది? విక్కీకి తను తెలుసా?
సింగిల్గా కలవడానికి ఒప్పుకోడా? అసలు ఎవరు తను? ప్లీజ్ ముందు మీరెవరో చెప్పండి అని మెసేజ్ చేసింది చిన్ని. నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. నీ స్నేహితురాలని. నువ్వు నన్ను నమ్మచ్చు. అంటే మీరు అమ్మాయా? అవును, అమ్మాయిని. ఎలా నమ్మాలి? నన్ను కలిస్తే మీకు తెలుస్తుంది కదా. నేనేమీ మిమ్మల్ని పబ్కి క్లబ్బులకి రమ్మని ఇన్వైట్ చేయట్లేదు. పబ్లిక్ ప్లేస్లో కలుద్దామని చెప్తున్నాను. ఈరోజు మీకోసం నేను కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ చాలాసేపు కూర్చున్నాను. కానీ మీరు మీ హస్బెండ్తో రావడం చూసి వెళ్ళిపోయాను. అవునా? మీరు అక్కడే ఉన్నారా? మరైతే ఎందుకు కనిపించలేదు? ఎందుకని పారిపోయారు? ఎక్స్క్యూజ్ మీ, అది పారిపోవడం కాదు. నన్ను మీ హస్బెండ్ చూస్తే ఆ నిజం మీకు తెలియకుండా చేస్తాడు. అందుకనే అతనికి కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. అంతే. అసలు నా నెంబర్ మీకెక్కడిది? అదంతా మనం కలిస్తే నీకు వివరంగా చెప్తాను. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అది తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నేను చెప్పిన చోటికి మీరు రండి. ఈసారైనా సింగిల్గా వస్తే నేను చెప్పాలనుకున్న విషయం మీతో చెప్తాను. మీరు నాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీరు చెప్పే విషయం విక్కీ లేనప్పుడు చెప్పాలని అనుకుంటున్నారు. అలా ఎందుకు? నాకు మా వారికి మధ్య ఎటువంటి సీక్రెట్స్ ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను. అది నా అభిప్రాయం. ఏ విషయమైనా సరే మేమిద్దరం ఉన్నప్పుడు మాట్లాడండి. మీరు ఇలాగే ఆర్గ్యూ చేస్తే నేను మీతో ఏమీ చెప్పలేను. మీ వారు ఉన్నప్పుడు అస్సలు చెప్పలేను. అసలు మీరు అమ్మాయే అని గ్యారంటీ ఏమిటి? నన్ను నమ్మండి. ఐ స్వేర్ నేను అబద్ధం చెప్పట్లేదు. నన్ను ఆలోచించుకొనివ్వండి. పదే పదే ఇలా ఫోర్స్ చేయొద్దు. సరే, మీ ఇష్టం. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాతే మనం మీట్ అవుదాం. బాయ్. ఆ మెసేజ్లు చూసి కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక బుక్స్ మూసేసి వంటింట్లోకి వెళ్ళింది. అత్తయ్య, నాకు ఒక కప్ టీ ఇస్తారా? చాలా తలనొప్పిగా ఉంది రిక్వెస్ట్గా అడిగింది చిన్ని. చిన్ని అలా అడుగుతుంటే విశాలాక్షి మధ్యలో కలగజేసుకుంటూ, నీకు టీ పెట్టుకోవడం కూడా రాదా? అయ్యో రామ, నా మతిమరుపు తగలయ్యా. నువ్వు కలవారి పిల్లవి కదా, నీకు ఈ పనులన్నీ రావులే. అక్కయ్య, నీకు తప్పదు. జీవితాంతం ఇంకా నీ కోడలికి సేవలు చేసుకోవాల్సిందే. చక్కగా కూర్చుని నేతి సున్నుండలు తింటూ వెటకారంగా అంటోంది విశాలాక్షి. మరేమీ పర్వాలేదు విశాలాక్షి, చిన్న చిన్నగా నేర్చుకుంటుంది. ఇప్పుడేం తొందర? అయినా నా పిల్లలకు చేసి పెట్టడంలో నాకు సంతోషం ఉంది. రా చిన్ని అంటూ నవ్వుతూ పిలిచి టీ పోసి ఇచ్చింది అమల. అబ్బో, కోడల్ని బుట్టలో వేసుకుంటోంది. అంతా ఆస్తి కోసం. వెధవ నాటకాలు. ఎవరికి తెలియదు ఈ టెక్కులు జానా అని అనుకుంటూ విశాలాక్షి మూతి 3 వంకరలు తిప్పుకుంటూ మనసులో తిట్టుకుంటోంది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.